చూడండి. నెక్స్ట్ ఈరోజు ప్రెజెంట్ టెన్స్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం సింపుల్ ప్రెజెంట్ కోసం డిస్కస్ చేసాం. అయినా రివైజ్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ అంటే ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దానికి మనం ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ని వాడుతాం అనమాట. సింపుల్ ప్రెజెంట్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ని చూసారా, ఆ స్ట్రక్చర్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇలా సింపుల్ ప్రెజెంటే కాకుండా సింపుల్ మనకి ఏంటిది పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఇవన్నిటికీ స్ట్రక్చర్స్ ఉంటాయి. అన్ని టెన్సెస్ కూడా స్ట్రక్చర్స్ ఉంటాయి. స్ట్రక్చర్స్ మీరు గుర్తుంచుకుంటే చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ని నేర్చుకోగలరు. చాలా ఎఫిషియెంట్గా మాట్లాడగలరు అనమాట. చాలా ఎఫిషియన్సీ మెయింటైన్ చేయగలరు అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్స్ని చూద్దాం మనం. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సబ్జెక్ట్ అంటే హీ, షీ, దే, ఎవరైనా అవ్వచ్చు. హీ, షీ, దే, ఇట్ కానీ అంటే ఏదైనా సరే అనమాట. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాడచ్చు అనమాట. ఆల్రెడీ మనం నౌన్ కోసం, ప్రొనౌన్ కోసం